గత సంవత్సరంలో ద్రవ్యలోటులు ఎక్కువగా ఉన్నందున ప్రజలకు తగ్గించి చూపించే ప్రయత్నం బడ్జెట్ సమావేశంలో జరిగిందని రాజంపేట టీడీపీ పార్టీ అధ్యక్షులు చమత్తి జగన్మోహన్ రాజు అన్నారు. బడ్జెట్తో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఆయన విమర్శించారు. గత సంవత్సరం ఏ శాఖలకు ఎంత ఖర్చు పెట్టారో ఎక్కడా చూపించలేదన్నారు. ఇది అంకెల గారడి బడ్జెట్ తప్ప ప్రజలకు ఉపయోగపడేది కాదని ఎద్దేవా చేశారు. ఏపీ సంక్షేమాన్ని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు వస్తున్నారని, రాబోయేది టీడీపీ పార్టీ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం గత సంవత్సరంలో నిన్న వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కేవలం ఎన్నికల ముందు వాళ్ళ ఎన్నికల కరపత్రంలా అన్ని అబద్ధాలను నిజాలుగా చూపిస్తూ అంకెల గారడీ చేయడం తప్ప ఆ బడ్జెట్లో ఎటువంటి పసాలేదు. కేవలం గత సంవత్సరంలో ఇచ్చినటువంటి కేటాయింపులను అటు ఇటు తారుమారు చేసి చూపించడం తప్ప ఎక్కడ కూడా ఎటువంటి కొత్తదనం లేనటువంటి బడ్జెట్. రెండవ విషయం, గత సంవత్సరంలో ద్రవ్యలోటు ఎక్కువైతే దాన్ని తగ్గించి చూపించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసేదానికి చేసిన మార్పు తప్ప ఇంకెక్కడ ఏమీ కనపడట్లేదు. ఆదాయం తగ్గింది, అప్పులు పెరిగినాయి, కానీ అది ప్రజలకి ఎలక్షన్ సంవత్సరం కాబట్టి వాస్తవాలు చూపించకుండా చేయడం జరిగింది. ఘనంగా ప్రతి శాఖకు ఎన్నో డబ్బులు కేటాయిస్తామని చెప్పి కేటాయింపులు చూపించారే కానీ గత సంవత్సరంలో ఏ శాఖకు ఎంత ఖర్చు పెట్టినామో అన్నటువంటిది ఎక్కడ కూడా చూపించే ప్రయత్నం చేయలేదు. ఆఖరికి ఆ బడ్జెట్ వినేదానికి కూడా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు లేనటువంటి పరిస్థితి. బడ్జెట్ సమావేశాలు కదా అని రాష్ట్రమంతా ప్రజలంతా ఎదురు చూస్తూ ఉంటే ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేలు 3-4 కూడా అసెంబ్లీలో కనపడినటువంటి పరిస్థితి. అంత దారుణమైనటువంటి స్థితికి ఈ ప్రభుత్వం చేరిపోయింది. అంత పతనావస్థలో ఉంది. ఎంతో జవాబుదారీ కలిగినటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టేటప్పుడు జనరల్ గా ఎమ్మెల్యేలంతా హాజరయ్యి వాళ్ళ అభిప్రాయాలు పెట్టి ప్రజలకు జవాబుదారీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఎమ్మెల్యేలు ఎవరూ లేనటువంటి పరిస్థితి. నిన్న వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కేవలం ఎన్నికల ముందు వాళ్ళ ఎన్నికల కరపత్రంలా అన్ని అబద్ధాలను నిజాలుగా చూపిస్తూ అంకెల గారడీ చేయడం తప్ప ఆ బడ్జెట్లో ఎటువంటి పసాలేదు. కేవలం గత సంవత్సరంలో ఇచ్చినటువంటి కేటాయింపులను అటు ఇటు తారుమారు చేసి చూపించడం తప్ప ఎక్కడ కూడా ఎటువంటి కొత్తదనం లేనటువంటి బడ్జెట్. రెండవ విషయం, గత సంవత్సరంలో ద్రవ్యలోటు ఎక్కువైతే దాన్ని తగ్గించి చూపించి ప్రజలను